హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెల్ల గురిగింజ ఆకు యొక్క ప్రయోజనాలు ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఈ తెల్ల గురిగింజ ఆకుని లేదా ఈ మొక్కని తెల్ల గురువింద మొక్క అని కూడా పిలుస్తూ ఉంటారు. ఔషధ గుణాలు కలిగిన తీగ జాతి మొక్కల్లో తెల్ల గురిగింజ మొక్క కూడా ఒకటి. దీనిని మనలో చాలామంది చూసే ఉంటారు. రోడ్ల పక్కన, పొలాల గట్ల మీద, చేల కంచెలకు, పెద్ద పెద్ద చెట్లకు అల్లుకొని ఈ మొక్క ఎక్కువగా పెరుగుతుంది. ఈ తీగ మొక్కకు అతీత శక్తులు ఉంటాయని, దీని వేరును తాయెత్తులో ఉంచి మెడలో కట్టుకుంటే నరదిష్టి తగలకుండా ఉంటుందని నమ్మేవారు. అలాగే గురిగింజలను 5 తీసుకొని ఆంజనేయ స్వామి సింధూరంలో ఉంచి మొలతాడుకు కట్టుకు నరదిష్టి, నరఘోష తగలకుండా ఉంటాయని ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు. అలాగే ఈ గురిగింజ గింజలను ఆయుర్వేదంలో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మొక్క ప్రతి భాగంలో కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. పురుషుల్లో వచ్చే లింగ బలహీనత వంటి సమస్యలను తగ్గించడంలో ఈ తెల్ల గురివింద మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ గింజల పొడి 2 గ్రాములు, పొంగించిన వెలిగారం 2 గ్రాములు, దొండకాయలు 2 తీసుకొని వీటిని నిమ్మరసంలో కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని పురుషుల్లో నిద్రించేటప్పుడు అంగానికి రాసుకోవాలి. ఉదయం పూట నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయటం వల్ల లింగ బలహీనత వారం రోజుల్లో తగ్గుతుంది. అదేవిధంగా బట్టతల బారిన పడిన వారు సమస్య తలెత్తగానే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ గురివింద తీగ ఆకులను మెత్తగా నూరి తలపై రుద్దాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల క్రమంగా బట్టతలపై వెంట్రుకలు మెరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ తెల్ల గురిగింజ గింజల పొడి, యాలకుల పొడి, దేవదారు చెక్క పొడి, చెంగల్వా కోస్టు పొడి వీటిని సమానంగా తీసుకొని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని 100 గ్రాముల మోతాదులో తీసుకొని మంచి నీటితో మెత్తగా నూరాలి. ఇక ఈ మిశ్రమాన్ని 100 గ్రాముల గుంటగలగరాకు రసంలో వేసి 3 రోజుల పాటు నానబెట్టాలి. తరువాత ఈ మిశ్రమంలో 400 గ్రాముల నల్ల నువ్వుల నూనె పోసి, అంటే ఈ నూనె అందులో మిగిలే వరకు చిన్న మంటపై వేడి చేయాలి. తర్వాత ఈ తైలాన్ని వడకట్టి నిల్వ చేసుకొని ఇలా తయారు చేసుకున్న తైలాన్ని ప్రతిరోజు తలకు రాసుకుంటూ ఉంటే తెల్ల వెంట్రుకలు క్రమంగా తగ్గుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.